ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశం మేరకు వనం మనం కార్యక్రమంలో భాగంగా నగరంలోని పంపులు చెరువు వద్ద మొక్కలు నాటారు. ఏలూరు శాసన సభ్యులు బడేటి చంటి, నగర మేయర్ షేక్ నూర్జహాన్, కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు, నగర కమిషనర్ భాను ప్రతాప్ లా ఆధ్వర్యంలో వనం మనం కార్యక్రమంలో అందరూ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా శాసన సభ్యులు బడేటి చంటి మాట్లాడుతూ పర్యావరణాన్ని పరిరక్షించుకునే విధంగా ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలన్నారు. మొక్కలు పెంచడం ద్వారా వాతావరణ కాలుష్యాన్ని నివారించే అవకాశం ఉంటుందన్నారు. ఈ సందర్భంగా అక్కడికి వచ్చిన నాయకులు ప్రజలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సుభిక్షంగా ఉండాలంటే మొక్కలు నాటాలని ప్రతిజ్ఞ చేయించారు. ఓకే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారి ఆదేశానుసారం వనం మనం అనే కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా మరి ఏలూరు నియోజకవర్గంలో మరి ప్రజలతో పాటు అధికారుల్ని, అలాగే ప్రజాప్రతినిధుల్ని, అలాగే ఏదైతే నాయకులు ఉన్నారో మున్సిపాలిటీకి సంబంధించి మేయర్ గారిని కానీ అలాగే కార్పొరేటర్లను కానీ అందరినీ కూడా భాగస్వామ్యం చేయడం జరిగింది. అందులో భాగంగానే ఇక్కడ మొక్కలు నాటడం జరిగింది. పర్యావరణాన్ని కాపాడాలనంటే మొక్కలు ఎంత అవసరం అనేది చంద్రబాబు నాయుడు గారు లోగడ 2014 నుంచి 19 వరకు కూడా చెప్పడం జరిగింది. దాన్ని కొనసాగింపుగా ఇప్పుడు అన్నీ కూడా ఎక్కడైతే చాలా చోట్ల చెట్లు కొట్టేయడం జరిగిందో మళ్ళీ పర్యావరణాన్ని కాపాడాలి అనంటే చెట్లు ఎంత అవసరం అనేది మనకి దేశవ్యాప్తంగా కూడా అందరూ కూడా తెలియజేస్తున్నారు. తప్పనిసరిగా అందులో భాగంగానే మరి ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా మరి 1 కోటి మొక్కలను నాటడం అనేది జరుగుతుంది. దీంట్లో అందరినీ భాగస్వామ్యం చేసి అందరూ కూడా పాల్గొన్నందుకు వాళ్ళందరినీ కూడా అభినందిస్తూ ఈ కార్యక్రమం ప్రతి ఏడు కూడా ఇదే విధంగా జరుగుద్ది. ఇది కూడా మరి నెలల పాటు మరి ప్రతి నియోజకవర్గంలో కూడా మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు తీసుకుంటున్నారు. అలాగే స్వచ్ఛంద సంస్థలు కూడా మన ఈ పాటికి ఇది 3వ కార్యక్రమం. మరి మొక్కలు నాటే కార్యక్రమాన్ని స్వచ్ఛంద సంస్థలు కూడా పర్యావరణం కోసం వాళ్ళు కూడా పాటుపడుతున్నారు. వాళ్ళకు కూడా అభినందిస్తూ ఎక్కడైతే మొక్కలు అవసరమో అక్కడ మనం అందరం కూడా చేసి రేపొద్దున రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరికి కూడా ప్రకృతి యొక్క విలువను తెలియపరచాలని సందర్భంగా కోరుకోవడం జరుగుతుంది.